వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రైవేట్ కాలేజీల సిబ్బందిని తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. నిబంధనల మేరకు సిబ్బంది లేకపోతే కాలేజీ గుర్తింపు దరఖాస్తులను తిరస్కరిస్తామని వెల్లడి. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని డిమాండ్. ఘనంగా అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అటవీ అమరవీరుల త్యాగాలు మరవలేనివన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నాగార్జున సాగర్ కు మళ్లీ పెరిగిన వరద నీటి ప్రవాహం. 4 క్రస్ట్ గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. హైదరాబాద్ మియాపూర్లోని టేక్ నరసింహానగర్ లో దారుణం. మద్యం మత్తులో కన్న కూతురిని హతమార్చిన తండ్రి. నారాయణ్ ఖేడ్ డీఎస్పీ కార్యాలయం ముందు గిరిజనుల ఆందోళన. తమపై అన్యాయంగా గంజాయి అక్రమ కేసు నమోదు చేశారంటూ ఆవేదన. డీటెయిల్స్ చూస్తే కరోనా కాలంలో సాధ్యమైనంత వరకు సిబ్బందిని తగ్గించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి పలు కాలేజీలు ప్రయత్నిస్తున్నాయి. వారిని తొలగిస్తున్నామంటూ పలువురికి సమాచారం కూడా ఇస్తున్నాయి. దీంతో చాలా మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. అయితే అలాంటి వారికి ఊరట కలిగించేలా తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కాలేజీల సిబ్బందిని తొలగిస్తే చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఎపిడెమిక్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనల మేరకు సిబ్బంది లేకపోతే కాలేజీ గుర్తింపు దరఖాస్తులను తిరస్కరిస్తామని వెల్లడించింది. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని బీజేపీ చేపట్టిన చలో అసెంబ్లీ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కేసీఆర్ నిజాం నిరంకుశ పాలన సాగిస్తున్నాడని అన్నారు. ఎందరో విద్యార్థులు బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాళ్ళు ఒకప్పుడు చెప్పింది ఒకటి, ఈరోజు చేసేది ఒకటి అనే విధంగా తెలంగాణ రాష్ట్ర విమోచన దినాన్ని అధికారికంగా జరపడానికి వెనుక జరుగుతూ దీనికి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరుతున్నటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపల్ శాఖ, మండల శాఖ, అదేవిధంగా కిసాన్ మోర్చా జిల్లా తరఫున మేము బయలుదేరుతుంటే పోలీసు వారు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులను అడ్డుకునే విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే రోజు దగ్గరపడింది. అదేవిధంగా అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. గండే శ్రీశైలం ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు. ఈరోజు అసెంబ్లీని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము ఈ ప్రాంతం నుండి బయలుదేరుతుండగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం సిగ్గుమాలిన ప్రభుత్వం. గతంలో కూడా కేసీఆర్ ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తానని చెప్పి ఇప్పుడు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రభుత్వానికి తగిన బుద్ధి త్వరలో చెప్తామని చెప్పి భారతీయ పార్టీ తరఫున చెప్తూ ధన్యవాదాలు ముగిస్తున్నాను. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలో గల వీఆర్ఏల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలతో అభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏ హరి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 20,290 మంది వీఆర్ఏలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పే స్కేల్ చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రాష్ట్రంలోని 20,290 మంది వీఆర్ఏల కుటుంబాలలో పండుగలు జరుపుకుంటున్నారని తెలియజేశారు. మా కష్టాన్ని చూసి తగిన ఫలితం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ మా అందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వరద నీరు మరోసారి పెరిగింది. 4 క్రస్ట్ గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 1,78,220 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 95,220 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.405 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 311.4474 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.80 అడుగులుగా ఉంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. శ్రీశైల జలాశయం వద్ద ఈ సీజన్లో 4వసారి క్రస్ట్ గేట్లను తెరిచారు. ప్రస్తుతం క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,11,900 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేయగా మరింతగా ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే నిన్న ఒక గేట్ ఎత్తిన సమయంలో మరింతగా వరద నీరు జలాశయానికి చేరికతో 12వ క్రస్ట్ గేట్ పై నుండి కొంతమేర నీటి జలాలు కిందికి జాలువారాయి. హైదరాబాద్ మియాపూర్లోని టేక్ నరసింహానగర్లో దారుణం చోటు చేసుకుంది. సొంత కూతురు పైన తండ్రి కర్రతో దాడి చేసి కిరాతకంగా కొట్టి చంపాడు. మున్సిపల్లో చెత్త రిక్షా నడుపుకునే అడిగ అప్ప శివమ్మలకు 3 కూతుళ్లు. భార్యాభర్తలు గొడవ పడటంతో సమీపంలో ఉన్న ఒక వ్యక్తి ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన 4 సంవత్సరాల చిన్నారి సునీత గట్టిగా ఏడవటంతో మద్యం మత్తులో ఉన్న అడియప్ప విచక్షణ కోల్పోయి కన్న కూతుర్ని అని కూడా చూడకుండా కర్రతో గట్టిగా కొట్టడంతో చిన్నారికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో అక్కడున్నవారు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. క్షణిక ఆవేశంలో కన్న కూతురిని కూడా చూడకుండా కట్టెతో కొట్టడం పలువురిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అడిగప్పపై కేసు నమోదు చేసినట్లు మియాపూర్ డిఐ మహేష్ గౌడ్ తెలిపారు. ప్రాణం హాస్పిటల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. చిన్నపిల్ల తండ్రి కొట్టడం వల్ల చనిపోయిందని రాగా మేము టిఎన్ నగర్ ఏదైతే ఎంక్వైరీ చేస్తే ఈరోజు 6 గంటల ప్రాంతంలో టిఎన్ నగర్ మియాపూర్కి చెందిన ఈ వానరాశి అడవయ్య అని చెప్పేసి జిహెచ్ఎంస్లో చెత్తబండి కొట్టుకునే అతను భార్యాభర్తల మధ్య గొడవైనందున ఆ విషయంలో కొంచెం కోపంతో అక్కడే ఉన్న తన 3 సంవత్సరాల కూతురు సునీత వానరాశి సునీతని కట్టెతో కొట్టడం వల్ల పిల్ల అక్కడే పడిపోయింది. వెంటనే హాస్పిటల్ చికిత్స షిఫ్ట్ చేస్తే అక్కడ చనిపోవడం జరిగింది. శివమ్మ ఎత్తుకున్నప్పుడు కొట్టినాడు. ఇప్పుడు 3 సంవత్సరాల పిల్ల కాబట్టి నడుచుకుంటూ పోతుంది. ఈ భార్యనేమో పక్కకు ఉంది. భార్యాభర్తల మధ్య గొడవ రావడంతో భార్య తన పుట్టింటికి వెళ్తుండగా ఈయన బలవంతంగా బయటకు ఇంటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంటే పిల్ల ఏడవడంతో ఏడుస్తున్నామని చెప్పేసి కోపంతో పిల్లని సెంట్రింగ్ కట్టెతో కొట్టడం జరిగింది. పిల్ల కొంచెం హెడ్ ఇంజరీస్ అయ్యి ప్రాణం హాస్పిటల్కి చికిత్స షిఫ్ట్ చేస్తుండగా చనిపోవడం జరిగింది. ఈ విషయంలో ఇప్పుడు అడవైపై కేసు నమోదు చేస్తున్నాం. కేసును దర్యాప్తు చేస్తున్నాము. త్వరలో అతను పట్టుకుని రిమాండ్ చేస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కొండాపూర్ మండల అధ్యక్షుడు బీజేపీ నాయకులు ఆకుల సాయికుమార్ అసెంబ్లీని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఇకనైనా మేల్కొని విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ముందస్తుగా పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరపాలని చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ఆందోళన మండల బీజేపీ నాయకులు చలో అసెంబ్లీ వెళ్లడానికి సిద్ధమయ్యారు. బీజేపీ నాయకులను అరెస్టు చేసి జోగిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. 17 సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినాన్ని జరపాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చారు. దానిలో భాగంగా మేము వెళ్తుంటే ఇక్కడ మాకు అరెస్ట్ చేశారు. ఈ కేసీఆర్ పాలనలో పట్ల నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేశాడు. అదే ఉద్యమ సమయాన ఆయన అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య గారిని పలుమార్లు 10 వేదికల మీద నిలదీశాడు.
నిజమైన స్వాతంత్రం తెలంగాణకి 17 సెప్టెంబర్ 1948 వచ్చిందని చెప్పేసి తెలంగాణ ఉన్న మాకు తెలంగాణ విమోచన దినం జరుపుకునే హక్కు కూడా లేదా అని చెప్పి వాళ్ళు నిలదీశాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఘనంగా తెలంగాణ విమోచన దినం జరుపుతామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడేమో మాట మార్చి ముందెలా ఉందో అలా చేస్తాం, ఎవరన్నా దాని గురించి తీస్తే ఉక్కుపాదంతో తొక్కేస్తాం అని చెప్తున్నాడు. ఓన్లీ ఓట్ల రాజకీయమే చేస్తున్నాడు తప్ప తెలంగాణ అభివృద్ధికి అతను ఎలాంటి అభివృద్ధి చేస్తలేడు. కాబట్టి ఇకనైనా వచ్చే 17 సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరి బీజేపీ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేష్, శ్రీనివాస్ గౌడ్, మహేష్, శేఖర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిజాంపేట మండలం నుండి అసెంబ్లీ ముట్టడికి అని బయలుదేరబోతుంటే మన స్థానిక ఎస్ఐ గారు మమ్మల్ని ముందస్తుగా అరెస్టులు చేశారు. దీనికి పూర్తి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్తున్నాము. అలాగే సెప్టెంబర్ 15 తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు కూడా సెప్టెంబర్ 15ను తెలంగాణ విమోచన దినోత్సవంగా చేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం అనేది కొన్ని వర్గాలకు భయపడి దీన్ని జూన్ 2గా మార్చారు. మేము దీన్ని ఖండిస్తున్నాము. అలాగే తెలంగాణ వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్పించాలని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే తెలంగాణ కొన్ని యుద్ధాలు జరిగిన తెలంగాణకు జరిగిన యుద్ధ స్థలాలను స్మృతి కేంద్రాలుగా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై బీజేపీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 తారీఖున జరపాలని ఈరోజు బీజేపీ పార్టీ తరఫున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంది. ఇందుకు కానీ మేము నిజాంపేట మండలం బీజేపీ నాయకులము అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతుండగా ప్రభుత్వం కేవలం మమ్మల్ని బీజేపీ పార్టీని అణచివేయాలని వాళ్ళ నిరంకుశ పాలనకు ఇది ఒక ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము జరుపుతున్నటువంటి జూన్ 2వ తారీఖు తెలంగాణ విమోచన దినోత్సవం కాదని సెప్టెంబర్ 17వ తారీఖును తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమానికి మమ్మల్ని అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఏంటంటే ఒకటే, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 తారీఖు జరపాలని, అలాగే తెలంగాణ ఉద్యమ వీరులను, సాయుధ రైతాంగ పోరాట వీరులను, వాళ్ళ చరిత్రలను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ, అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో తెలంగాణ ఉద్యమం జరిగిన స్థలాలను స్మృతి కేంద్రాలుగా ప్రకటించాలని ఈ విధంగా మేము పత్రికా మిత్రులతో జరుగుతుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని చెప్పి మేము బీజేపీ తరఫున కోరుతున్నాము. జై బీజేపీ. జై బీజేపీ. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని మెగ్యా తండాలో గంజాయికి సంబంధించి తమపై అన్యాయంగా కేసు నమోదు చేశారంటూ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్ఐ శేఖర్ తమపై అక్రమ గంజాయి కేసు నమోదు చేశారని నారాయణ్ ఖేడ్ డీఎస్పీ కార్యాలయం ముందు గిరిజనులు ఆందోళనకు దిగారు. నా పేరు వెంకట్ నాయక్, శాంతినగర్ గ్రామం. నిన్న ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ గంజాయి పైన. అయితే మా మామయ్య ఆంజుని నిన్న సర్పంచ్ మేఘానాయక్ తాండా సర్పంచ్ శివరామ్ గారిని నాగల్గిద్ద ఎస్ఐ గారు మీరు తోలుకొని రావాలి మీ అన్నానని అడగడం జరిగింది. అంతలోనే సర్పంచ్ గారు మన ఆంజనేయర్ని తోలుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అయితే అక్కడనే కూర్చొని పెట్టి నువ్వు గంజాయి కేసులో ఉన్నావని నిన్నటి నుంచి ఇయ్యాలటి దాకా హైడ్రామా చేసి కేసులు పెట్టి హింసలు పెడుతున్నాడు. ఎందుకంటే నేను కూడా నిన్న సాయంత్రం పిఎస్కి వెళ్ళిన తర్వాత ఏమైందని అడిగితే ఎవడైతే గంజాయి తీసుకొని పోయిండో ఆయనను కూడా అడిగితే ఆయన ఏమన్నాడంటే ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మరి మీది ఏ ఊరు అంటే నాకు ఏమనలేడు, ఆ ఊరు ఏదో
అడిగే విషయంలో పోలీసు వాళ్ళు వచ్చేసి నువ్వు అడగకూడదు బాబు అని నాకు చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత నేను ఎస్ఐ గారితో కూడా మాట్లాడితే సార్ అది ఏంటిది ఇష్యూ, ఆయన లేదు కదా అందులో ఎందుకు నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు అని అడిగితే మీకు తెలియదు బాబు, అది మొత్తం ఫోన్ కాంటాక్టింగ్ ఉన్నది మాట, ఫోన్లో మాట్లాడిండు, అందుకోసమే మాకు చెప్పిండు కాబట్టి ఆయనను పిలిపించిన అని అనడం జరిగింది. అయితే అంతలో నేను వచ్చేసినాను. ఇవాళ అయితే మేము వచ్చేసి ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి అదే నిన్న ఎవరైతే తోలుకొచ్చిండో సర్పంచ్ సాబ్ని ఆయననే మళ్ళీ ఫోన్ చేసి నువ్వు రావాలి సైన్ చేయాలంటే ఆ సర్పంచ్ సాబ్ గారు నన్ను కూడా పిలిపించుకొని వచ్చి ఇట్లా మాట్లాడేసరికి అది న్యాయంగా సార్ అని మేము మాట్లాడితే ఇప్పుడు దాకా హైడ్రామా జరిగింది. ఇది అంతట్లో ఇప్పుడు అయితే రేపైతే చూస్తాము. ఒకవేళ కాల్ డేటా అన్ని సేకరించిన తర్వాత కూడా మీ పేరు లేకపోతే వదిలేస్తామని సిఐ గారితో మాట్లాడినాం. సిఐ గారు కూడా అదే మాట అన్నాడు. ఇప్పుడైతే వదిలేస్తున్నా అని చెప్పిండు. వదులుతాడా లేదా అనే తర్వాత విషయం. కానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. ప్రతి విషయంలో టార్చర్ పెట్టి గంజాయి అమ్ముతున్నారు, మీరు అమ్ముతున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు, వేరే ఏదో అందరినీ హింసిస్తుంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈ విధంగా ఎస్ఐ గారు చేయడం మంచి పద్ధతి కాదని మేము అయితే విన్నవించుకుంటున్నాం. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారు అక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర రిలీజియస్ స్కూల్ దగ్గర ఇక్కడ వాళ్ళకి అబ్జర్వేషన్ పెడుతుంటే అక్కడ ఇతను నర్సింగ్ అనే వ్యక్తి దగ్గర గంజాయితో తీసుకోకపోతుంటే ఇద్దరితో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకా వీళ్ళు శేఖర్ అండ్ భాగ్యశ్రీ ఇద్దరు కూడా వీళ్ళ పని వెళ్ళిపోయారు. ఎంక్వైరీ చేసి ఎస్ఐ గారు మొక్కలు సప్లై అయినటువంటి ఇతను శేఖర్కు భాగ్యశ్రీకి సప్లై చేస్తున్న వ్యాపారం మీద అర్జునాయకు కుటుంబ కూడా కేసు ఉంది. ఇతను కూడా పికప్ చేసుకొని కేసులో రిటర్న్ తీసుకురావడం జరిగింది. రిటర్న్ తీసి కేసు ఫర్దర్గా ఎంక్వైరీ చేయాలి. అండ్ శంకర్ అంటే లాస్ట్కి సంబంధించిన లోకల్గా ఎలాంటి లింక్ లేకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మహారాష్ట్రకి ఇక్కడికి గ్రౌండ్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రొక్యూర్ చేసుకున్నట్టు రాదు కదా. లోకల్ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు వస్తారు. ఎవరైనా నమ్మడానికి మీటింగ్ ఉంటే వాళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని మీద మేము సిడిఆర్ వెరిఫై చేసేసి సిడిఆర్ ప్రకారం మేము యాక్షన్ డిఎస్పీ కూడా మాట్లాడారు. ఎంక్వైరీ చేసేస్తే ఒకవేళ అక్కడ డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ పెద్దవంగర మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బంగారు చెలిమి తండా గ్రామ పంచాయతీలు పరిధిలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచన మేరకు గ్రామ ప్రజలు డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాలను బాగు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దారావత్ పద్మ దేవేందర్, మండల రైతు కోఆర్డినేటర్ పాకనాటి సోమిరెడ్డి, ఉప సర్పంచ్, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అటవీ అమరవీరుల త్యాగాలు మరవలేనివని, వారి త్యాగధనుల స్ఫూర్తితో అడవులను పరిరక్షించుకుందామంటూ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవుల సంరక్షణలో భాగంగా ఎంతో మంది ప్రాణత్యాగం చేశారన్నారు. వారి సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని పేర్కొన్నారు. ప్రకృతి వనరులను కాపాడడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అటవీ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారన్నారు. అటవీ శాఖ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, ఆత్మరక్షణతో పాటు అటవీ సంపదను కాపాడాలని కోరారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగ నిరతికి గుర్తుగా అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ స్పెషల్ సిఎస్ శాంతికుమారి, పిసిసిఎఫ్ఆర్ శోభ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ బిల్లును తీసుకువచ్చిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తెరాస మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తూ టపాకాయలు కాల్చి తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి మాట్లాడుతూ ఈ కొత్త రెవెన్యూ చట్టంలో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. రైతులు భూ సమస్యల వల్ల ఇబ్బందులు పడకుండా వారి సంక్షేమానికి నూతన రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రైతుల కోసం కృషి చేస్తున్న కేసీఆర్, కేటీఆర్ కు తెరాస మండల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంక కరుణ, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయ, రైతు బంధు అధ్యక్షులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ అసెంబ్లీలో మన గౌరవనీయులు చంద్రశేఖర్ గారి అధ్యక్షతన ఈ తెలంగాణనే కాకుండా ఈ భారతదేశంలో వన్నం తెచ్చే విధంగా రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి మనందరికీ ఎంతో మేలు చేసిన వ్యక్తిగా ఈరోజు ఆ బిల్లు పాస్ అయిన సందర్భంగా ఈరోజు గంభీరావుపేట మండలంలో తపాసులు వేల్చి సంబరాల్లో మేమందరము ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ కార్యక్రమం చేరిన వివిధ హోదాలున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే ఈ చట్టం అనేది ఈ బ్రిటిష్ పాలన నుండి కూడా అదే రకంగా ఉన్న 1936 నుండి కూడా ఇదే రకంగా ఉన్న చట్టము దాన్ని బూజు దులిపి ఈరోజు పేద ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ చట్టాన్ని తీసుకురావడము వివిధ పార్టీల వాళ్ళు కూడా ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పని ప్రతిపక్ష వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ బీఆర్ఓ విధానాన్ని కూడా రద్దు చేయడము చాలా పేదవారికి చాలా న్యాయం జరుగును. కాబట్టి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మనము ఈ రాష్ట్రంలో జరుగుతున్నాము, మీరు అందరు చూస్తూ ఉన్నారు. మనకు ఈ తెలంగాణ రాకముందు ఏ రకంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 6 సంవత్సరాల నుండి ఏ కార్యక్రమం పెట్టుకున్నా కానీ మన కేసీఆర్ గారి నాయకత్వాన, మన ఇక్కడున్న మంత్రి గారు కేటీఆర్ గారి నాయకత్వాన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు అందరూ చూస్తున్నారు. పేద బడుగు బలైన వర్గాలకు అన్ని రకాల పెన్షన్సే కావచ్చు, రైతు బీమానే కావచ్చు, రైతు పెన్షన్లే కావచ్చు, అన్ని రకాల జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఈ పని ప్రతిపక్ష వాళ్ళు విమర్శన చేయకుండా అటువంటి జరుగుతూ ఉన్నాయి. కానీ కొంతమంది గగ్గోలు పెట్టుకుంటా ప్రతిపక్ష వాళ్ళు ఇది వాళ్ళకి ఎలాంటి అక్కడ స్థానం లేదు కాబట్టి ఏదో విధంగా మేము ఏ రకంగా విమర్శన చేయాలని చెప్పని విమర్శ చేస్తున్నాం. మీరు అటువంటి మానుకోవాలి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పని మీకు మేము కోరుతున్నాము. ఈరోజు చాలామంది పేదవాళ్ళు ఎంతోమంది ఇక్కడ హర్షిస్తున్నారు. కాబట్టి మీరు కూడా భాగస్వాములై ఈ రెవెన్యూ బిల్లుకు మీరు మద్దతు చేయాలని చెప్పని మిమ్మల్ని కూడా కోరుకుంటూ మేము ఈరోజు ఇక్కడ గంభీరావుపేట మండల పక్షాన ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఘటనపై బీజేపీ ఉద్యమాలను తీవ్రతరం చేస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు బీజేపీ నిరసన తెలుపుతుంటే అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపడుతోంది. దీంట్లో భాగంగా విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నిరసన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలతో హోరెత్తించారు. అక్రమ కేసులు వేయాలి అంటూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అంతర్వేది సంఘటన పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ నాయకులను, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని, దేవాలయాల భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్వేదిలో అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత లేటుగా అయినా కూడా స్పందించి సిబిఐ ఎంక్వైరీ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. కేవలం అంతర్వేది వరకే పరిమితం కాకుండా గతంలో పిఠాపురంలో అనేక దేవతా విగ్రహాలు ధ్వంసకాండ కానీ, బింట్రగుట్ట కానీ, నెల్లూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ ఏవైతే రథాల యొక్క ధ్వంసం జరిగిందో వాటిపైన కూడా అంతే తరహా ఎంక్వైరీ వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అలాగే మత ఘర్షణలు రాకుండా నివారించే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలని కోరుతున్నాం. దీంట్లో అతి ముఖ్యమైనది, ఒక పవిత్రమైన దేవాలయంలో స్వామివారి రథాన్ని తగలబడితే తప్పనిసరిగా భక్తులు ఆందోళన చెందుతారు. అనేక ధార్మిక సంఘాలు బయటకు వచ్చి ఆందోళన చేస్తాయి. ఆ విధంగా ఆందోళన చేసిన వాళ్ళపైన ఏవైతే కుట్రపూరితంగా కేసులు పెట్టారో 1 కాదు 2 కాదు 6 కేసులు పెట్టడం ఏదైతుందో అత్యంత దారుణం. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. మిగతా మైనార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరికి జరిగినా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతాయి, అనేక రకాల విధ్వంసకాండాలు జరుగుతాయి. కానీ ఎటువంటి విధ్వంసకాండ జరగలేదు, ఒక చిన్న సంఘటనే జరిగింది. అయినా కూడా సుమారు 47 మంది
ధార్మిక నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్తో వాళ్ళని ఇంకా జైలుకు తరలించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. వెంటనే వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి, వాళ్ళ పైన పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి మెమరాండాలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగానే కలెక్టర్ని కలిసి ఇంకా ఎవరైతే ధార్మిక నాయకులను అరెస్ట్ చేశారో వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే దేవాలయాల భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించాలని చెప్పి అంతర్వేదిలో కూడా దేవాలయ భూమి లొసుగు కారణంగానే ఇదంతా జరిగింది కనుక దేవాలయ భూములు పరిరక్షణ పరమావధిగా తీసుకొని ఈ ప్రభుత్వం నడవాలని చెప్పి, అలాగే దేవాలయాల పవిత్రతకు ఎటువంటి భంగం కలిగినా కూడా వెంటనే స్పందించాలి, రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి. అలాగే బినామీలు అనేక మంది చేరి దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల్లో వాళ్ళు ప్రమేయం పెరుగుతుంది, విశాఖపట్నం సింహాచలం దేవస్థానంతో సహా. కనుక వీటిపైన ప్రభుత్వం సమగ్రంగా ఆలోచన చేసి హైందవ మనోభావాలు దెబ్బతినకుండా పనిచేయాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే ఎవరైతే హిందూ ధార్మిక నాయకులు అరెస్ట్ అయ్యారో వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలనే ఒక ప్రధాన డిమాండ్తో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేట్ కాలేజీల సిబ్బందిని తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. నిబంధనల మేరకు సిబ్బంది లేకపోతే కాలేజీ గుర్తింపు దరఖాస్తులను తిరస్కరిస్తామని వెల్లడి. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని డిమాండ్. ఘనంగా అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అటవీ అమరవీరుల త్యాగాలు మరవలేనివన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నాగార్జున సాగర్ కు మళ్లీ పెరిగిన వరద నీటి ప్రవాహం. 4 క్రస్ట్ గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. హైదరాబాద్ మియాపూర్లోని టేక్ నరసింహానగర్ లో దారుణం. మద్యం మత్తులో కన్న కూతురిని హతమార్చిన తండ్రి. నారాయణ్ ఖేడ్ డీఎస్పీ కార్యాలయం ముందు గిరిజనుల ఆందోళన. తమపై అన్యాయంగా గంజాయి అక్రమ కేసు నమోదు చేశారంటూ ఆవేదన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజీహితం.